హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి ఏపీ గవర్నమెంట్ తెలుగు తోట అనేటువంటి ఈ పుస్తకంలోని తెలుగు నేర్చుకుంటూ ఉన్నాము. పడావ ఈ యొక్క పాఠంలో వచ్చేసి ప డా వా అనేటువంటి అక్షరాలని మనం నేర్చుకోబోతున్నాము. చిన్న పడవ, పెద్ద పడవ, చిత్రమైన కత్తి పడవ. మనం వచ్చేసి కాగితాలతో పడవలు తయారు చేసినట్టున్నారు పిల్లలు. సో చిన్న పడవ, పెద్ద పడవ అంటూ కత్తి పడవల్ని తయారు చేసి నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంలో చేసినట్టి ఆగిపోని ఈ పడవ. కాగితంతో పిల్లలు వచ్చేసి పడవల్ని తయారు చేశారు. రకరకాలైనటువంటి రంగుల పడవలు. తర్వాత వచ్చేసి కాగితంతో పడవలను వచ్చేసి కత్తి పడవలు, నార్మల్ పడవలు తయారు చేసి ఆ యొక్క పడవను వచ్చేసి నీటిలో వదిలేరనమాట. ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ. వాన అనేటువంటిది పడి ముగిసిన తర్వాత ఆ యొక్క నీటిలో నేను వదలాలి అని చెప్పేసి పిల్లలు ఈ విధంగా పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ యొక్క పడవలు వర్షము ఆగిన తర్వాత వాటిల్లో వదులుతూ ఉన్నారు. ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలన్నీ మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, పడవని నడుపుతూ ఉన్నారు ఇక్కడ జాలర్లు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి చేపల్ని పడుతూ ఉన్నారు. ఈ విధంగా పాటలు పాడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత గేయంలోని వాక్యాల పడవ అనేటువంటి పదానికి గోళం చుట్టండి. తర్వాత వచ్చేసి పడవ పదానికి గోళం చుట్టండి. ఇక్కడ చూడండి, వేద పడవ బొమ్మ గీసింది, పవన్ కాగితపు పడవ చేశాడు. తర్వాత ఇక్కడ ప డ వా అనేటువంటి పదాన్ని నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి ఒక్కొక్క అక్షరాన్ని నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి పదాన్ని కూడా నేర్చుకున్నాము, పడవ అనేటువంటి పదాన్ని నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవన్నీ వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు మనము వీటిని చూద్దాం. క్రింది బొమ్మలు ఉన్నాయి చూడండి. ప డా వా అనేటువంటి అక్షరాలతో మొదలవుతున్నాయి. వాటి పేర్లు చెప్పండి. పలక, పనస, డప్పు, డబ్బా, వంకాయ, వల. ఇక్కడ వచ్చేసి పదాలను చదవండి, వా అక్షరం కింద గీత గీయండి. తర్వాత ప డా వా అనేటువంటి అక్షరాలను ఏ విధంగా కలుపుతూ రాయండి, అక్షరాన్ని కలపండి. తర్వాత వచ్చేసి గీతల్లో ఈ విధంగా కాపీ రేటింగ్ అనేటువంటి రాయండి. తర్వాత క్రింది బొమ్మ ఉన్నటువంటి అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి. ప డా వా అనేటువంటి అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలని రాయండి. రాసిన తర్వాత ఈ యొక్క చుక్కలు కలుపుతూ ఈ యొక్క పడవ బొమ్మకు వచ్చేసి రంగులు అనేటువంటిది వేయండి, పేరు అనేటువంటిది రాయండి.